హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే డేటాని ఎంట్రీ చేసేటప్పుడు అండ్ ఎంఎస్ ఎక్సెల్లో డేటాని క్రియేట్ చేసేటప్పుడు మై ఫేవరెట్ షార్ట్ కట్ కీస్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 20 షార్ట్ కట్ కీస్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఎంప్లాయీ యొక్క డేటాని ఎంటర్ చేశాను. నేను ఎంప్లాయీ డేటా మొత్తం ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వీటికి ఏం బోర్డర్స్ కానీ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఇదంతా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే Ctrl+A ఒక డేటా ఉన్న సెల్లోనే పెట్టేసి Ctrl+A కొట్టండి. ఏ కొడితే Ctrl+A కొట్టంగానే ఆ డేటాలో ఉన్న ఆ ఎక్సెల్ షీట్లో ఉన్న డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఆ డేటాలో ఉన్నది మొత్తం సెలెక్ట్ అవుతుంది. లేకపోతే Ctrl+Shift+8 కొట్టినా ఆ డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదండి చూడండి, Ctrl+Shift+8 కొట్టాను, ఆ డేటా మొత్తం మళ్ళీ సెలెక్ట్ అయింది. నేను ఈ డేటాకు ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. షార్ట్ కట్ కీ ఏంటంటే Ctrl+T. ఇదండి Ctrl+T అనగానే ఇలా వస్తుంది. ఓకే ఇవ్వండి. ఇదిగోండి కలర్స్ కావాలంటే మనకు ఇక్కడ పైన ఉంది కదా, కలర్స్ కావాలంటే ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవాల్సిందే. దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+T. టేబుల్ అనేది క్రియేట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇది మనము స్క్రోల్ చేసి డౌన్ వస్తే అక్కడ పైన హెడ్డింగ్స్ అనేది ఉన్నాయి చూడండి. ఎంప్లాయీ నెంబర్, నేము, ప్లేస్ అనేది ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, అబ్జర్వ్ చేసారా, ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేను మౌనిక అనే సెల్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి Ctrl+డౌన్ యారో ప్రెస్ చేశాను ఫ్రెండ్స్. డౌన్ యారో ప్రెస్ చేయగానే Ctrl+డౌన్ యారో ప్రెస్ చేయగానే ఆ యొక్క ఎక్సెల్ షీట్లో లాస్ట్ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ వరకు వచ్చేసింది చూడండి. ఆ తర్వాత ఇంకా నేమ్స్ ఏం లేవు. ఇప్పుడు Ctrl+అప్ యారో ప్రెస్ చేయగానే మళ్ళీ మొదటికి వెళ్తుంది ఫ్రెండ్స్. చూడండి, Ctrl+అప్ యారో కొట్టగానే మొదటికి వచ్చేసింది నేమ్ దగ్గరికి. ఇప్పుడు నేను కాలం వైజ్ చెప్పాను కదా, రో వైజ్ కూడా అంతే ఫ్రెండ్స్. కంట్రోల్ పట్టుకొని రైట్ ఏరో ప్రెస్ చేయగానే రైట్ సైడ్కి కంట్రోల్ పట్టుకొని చూడండి, కంట్రోల్ పెట్టుకొని రైట్ ఏరోకి ప్రెస్ చేయగానే 90,000కి వచ్చేసింది. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ ఏరో ప్రెస్ చేయగానే చూడండి ఫస్ట్కి వచ్చేసింది డేట్ దగ్గరికి. ఇదిగోండి, శాలరీలో నేను ఒక ఎంప్లాయీ యొక్క శాలరీ ఇవ్వలేదు. కంట్రోల్ పెట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేయగానే ఆ యొక్క గ్యాప్ ఉంది కదా, డేటా ఉంది కదా, అంతవరకు జంప్ అవుతుంది ఫ్రెండ్స్. అలా అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో ఇలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. కంట్రోల్ పట్టుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ దగ్గర సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను Ctrl+Shift+డౌన్ యారో ప్రెస్ చేయగానే ఆ ఎంటైర్ కాలం మొత్తం సెలెక్ట్ అయింది ఫ్రెండ్స్. ఆ ఎంటైర్ కాలం మొత్తం డేటా ఉన్న వరకు సెలెక్ట్ అయింది చూడండి. అదే రో వైజ్ కూడా కావాలంటే ఒకదాన్ని నేను సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift రైట్ యారో ప్రెస్ చేయగానే ఆ రో మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇద్దరు చూడండి, Ctrl+Shift రైట్ యారో ప్రెస్ చేయగానే ఆ రో యొక్క డేటా ఉంది కదా, అది మొత్తం సెలెక్ట్ అయింది ఫ్రెండ్స్. ఒక సెల్లోని డేటాని ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫినాన్స్ అని ఉంది, ఫినాన్స్ బదులుగా నేను హెచ్ఆర్ అని ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఎడిట్ చేయడానికి మనం మౌస్తో దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేస్తాం కదా, అలా కాకుండా F2 ప్రెస్ చేసి కూడా ఎడిట్ చేయొచ్చు ఫ్రెండ్స్.
నేను ఇప్పుడు అడ్మిన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి F2 ప్రెస్ చేశాను. అప్పుడు ఎడిట్ అనే ఆప్షన్ ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఏదైనా మనకు కావాలనుకుంటే అడ్మిన్ బదుల్లో ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నేనైతే ఇప్పుడు ఏమి ఎడిట్ చేయడం లేదు. మీకేమన్నా చేంజెస్ కావాలంటే ఎడిట్ చేసుకోండి. షార్ట్కట్ కీ వచ్చేసి F2. ఇక్కడ ఐటెం నేమ్లో యాపిల్ ఉంది కదా, ఆ కింద ఏమి ఇవ్వలేదన్నమాట. నాకు సేమ్ మిగతా వాటిల్లో కూడా యాపిల్ అనే ప్రోడక్ట్ నేమ్ రావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ కాలం వైజ్ ఉన్న సెల్స్ మొత్తం సెలెక్ట్ చేసి Ctrl+E అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. Ctrl+E అని ప్రెస్ చేయొచ్చు, Ctrl+D అని ప్రెస్ చేయొచ్చు. డూప్లికేట్ వాల్యూస్ అనేది వస్తాయి, పైన ఏముంటే అవి. Ctrl+Enter కొట్టినా సేమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ శాలరీ ఉంది కదా, శాలరీ ఉన్న దగ్గర నేను ఇండియన్ రూపీస్ సింబల్ రావాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేయాలంటే 70,000 ఉంది కదా, ఆ సెల్ని సెలెక్ట్ చేసి Ctrl+Shift డౌన్ యారో ప్రెస్ చేయండి. ఫస్ట్ Ctrl+Shift డౌన్ యారో ప్రెస్ చేయగానే ఆ కాలంలో ఉన్న శాలరీ యొక్క డేటా మొత్తం సెలెక్ట్ అయింది. ఇప్పుడు Ctrl+Shift+4 కొట్టండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, Ctrl+Shift+4 కొట్టగానే ఇండియన్ రూపీస్ చూపిస్తుంది. చూడండి, ఇండియన్ రూపీస్ సింబల్ చూపిస్తుంది కదా. దీనికి షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl+Shift+4. ఇక్కడ ఎంప్లాయ్ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది కదా, అది నాకు ఈ డేట్ అనేది నాకు మంత్ అనేది క్యారెక్టర్స్లో నాకు కావాలి ఫ్రెండ్స్. అప్పుడు నేనేమి చేయాలంటే షార్ట్కట్ Ctrl+Shift+3. ఫస్ట్ Ctrl+Shift డౌన్ యారో ప్రెస్ చేశాను, ఆ డేటా మొత్తం సెలెక్ట్ చేశాను. ఇప్పుడు Ctrl+Shift+3 ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొంచెం చూడండి, Ctrl+Shift+3 ప్రెస్ చేయగానే ఆ డేటా అనేది మనకు ఫస్ట్ Jan 2023 అనేసి ఇలా చూపిస్తుంది. దీనికి షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl+Shift+3. ఇక్కడ ప్లేస్లో నేను చెన్నై, ఒంగోలు అనేది డిలీట్ చేశాను ఫ్రెండ్స్. డిలీట్ చేసేసి నేను రియల్మీకి వెళ్ళాను. రియల్మీకి వెళ్ళేసి F4 ప్రెస్ చేశాను ఫ్రెండ్స్. F4 ప్రెస్ చేయగానే ఆ యొక్క సెల్లోని డేటా డిలీట్ అయిపోయింది. F4 అంటే ప్రీవియస్గా యూజ్ చేసిన లాస్ట్ యాక్షన్ అనేది రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డిలీట్ చేసాం కాబట్టి ఇక్కడ డిలీట్ అయింది. నేను ఇక్కడ డేటు మంత్ అనేది చేంజ్ చేశాను అనుకోండి, తర్వాత సెల్ వచ్చేసి F4 ప్రెస్ చేయగానే ఆ యాక్షన్ అనేది రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఈ డేటా అనేది సెలెక్ట్ కావడానికి Ctrl+L అండి. దీనికి ఇప్పుడు ఫిల్టర్ అయ్యాయి కదా, పైన డేట్ ఆఫ్ జాయినింగ్, ఎంప్లాయీ నెంబర్, నేమ్ దగ్గర ఈ ఫిల్టర్ హైడ్ అవటానికి Ctrl+Shift+L. Ctrl+Shift+L కొట్టగానే ఫిల్టర్ అనే ఆప్షను వెళ్ళిపోయింది. మళ్ళీ కావాలనుకుంటే Ctrl+Shift+L సేమ్ షార్ట్కట్ కీ ఫ్రెండ్స్. ఫార్మాట్ అనేది అలాగే ఉంటుంది, ఓన్లీ ఫిల్టర్ ఐకాన్ మాత్రమే ఆఫ్ అయిపోయి మళ్ళీ ఆన్ కావాలంటే సేమ్ షార్ట్కట్ కీ యూజ్ చేస్తాము, Ctrl+Shift+L. నేను ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా ఎంప్లాయీ లిస్ట్లో, మౌనిక, మంజుల, అనిత అని. వీటికి నేను ఫాంట్ సైజు, కలర్ ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డేటాని ఫస్ట్ కాలం వైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. Ctrl+Shift డౌన్ యారో ప్రెస్ చేయగానే టెస్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు సెలెక్ట్ అవుతుంది. మనం ఇప్పుడు Ctrl+1 ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. Ctrl+1 కొట్టగానే ఇలా మనకు చూపిస్తుంది. మనకు జనరల్లో కావాలంటే జనరల్లో, అలైన్మెంట్స్ కావాలంటే అలైన్మెంట్స్ ఇవ్వాలి. ఫాంట్ కావాలంటే ఇది ఇటాలిక్గా, బోల్డ్లో కావాలా అంటే నేమ్ స్టైల్స్లో కావాలంటే ఇది తీసుకోవాలి ఫ్రెండ్స్. బోర్డర్స్ ఏమైనా కావాలంటే ఇది ఇవ్వాలి. ఫిల్టర్ అంటే కలర్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ప్రొడక్షన్. మనకి ఏమైనా కావాలంటే ఇలా Ctrl+1 కొట్టేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
ఇక్కడ మనకు ఐటమ్ నేమ్లో యాపిల్ 12, రియల్మీ 10, నోకియా 9, రెడ్మీ 6 అని ఉంది కదా. నాకు యాపిల్ నేమ్స్ అనేది యాపిల్, రియల్మీ, నోకియా ఫస్ట్ నేమ్ వరకు రావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక కాలంలో యాపిల్ అని టైప్ చేయండి. యాపిల్ అనేసి ఫస్ట్ ఇచ్చాను. తర్వాత కంట్రోల్ ఈ ప్రెస్ చేయగానే మనము కంట్రోల్ ఈ కొట్టంగానే ప్యాష్ ఫిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇద్దరిని చూడండి, అక్కడ ఫస్ట్ ఏముంది యాపిల్ 12 అని ఉంది. ఇక్కడ మనము ఫస్ట్ నేమ్ వర్క్ వచ్చేసింది యాపిల్, రియల్మీ, నోకియా, రెడ్మీ అనేసి. దీనికి షార్ట్కట్ కీ వచ్చేసి కంట్రోల్ ఈ. నాకు ఈ సెల్లో ఈరోజు డేట్ రావాలి ఫ్రెండ్స్. ఈరోజు డేట్ రావాలంటే షార్ట్కట్ కీ వచ్చేసి కంట్రోల్ సెమికోలన్. ఇద్దరిని చూడండి, కంట్రోల్ సెమికోలన్ కట్టంగానే ఈరోజు డేట్ వచ్చింది. నాకు ఇలా కాదు, ఈ ఫార్మాట్లో వద్దు, నాకు ఇంకో ఫార్మాట్ కావాలంటే చెప్పాను కదా ఇందాకలు, కంట్రోల్ షిఫ్ట్ 3. చూడండి, కంట్రోల్ షిఫ్ట్ 3 ప్రెస్ చేయగానే ఇలా మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ డిపార్ట్మెంట్ ప్లేస్లో ఎస్ఏపి అని ఉంది కదా, పైన ఉన్నదే నాకు కిందకు కావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అప్పుడు కంట్రోల్ డి కొట్టంగానే డూప్లికేట్ వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇందాకలు రాజా అనే ప్లేస్లో డిపార్ట్మెంట్ నేమ్ అనేది లేదు. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ డి కొట్టంగానే ఎస్ఏపి అని వచ్చేసింది. ఇంకో ఫార్మాట్ ఏంటంటే ఇక్కడ నేమ్ ప్లేస్ ఉంది, 3 ఎంప్లాయీస్ ఉన్నారు. నాకు ఇక్కడ జ్యోతి అనేది పొదిలి లొకేషను. నేను పొదిలి అని టైప్ చేయకుండా ఆల్ట్ డౌన్ యారో ప్రెస్ చేయగానే చూడండి, ఆల్ట్ డౌన్ యారో ప్రెస్ చేయగానే పైన ఏమేమి ప్లేస్లు ఉన్నాయో అవన్నీ చూపించింది. నాకు జ్యోతి అనేది చెన్నై కాబట్టి చెన్నై అని ఇచ్చాను. ఇలా దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి ఆల్ట్ డౌన్ యారో ఫ్రెండ్స్. నాకు ఇక్కడ సెలెక్ట్ చేసిన డేటా అనేది వేరే కాలంలో కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నది సేమ్ అలాగే ఇంకో కాలానికి కాపీ కావాలనుకుంటున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ పేస్ట్ అలా చేయకుండా ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ 4 యారో కీ వచ్చింది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు సెలెక్ట్ చేసిన డేటాని ఇక్కడ 4 యారో కీ వచ్చిన తర్వాత కంట్రోల్ పట్టుకొని ఇక్కడ డ్రాగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, డ్రాగ్ అయిపోయింది. నాకు ఆ ప్లేస్లో పేస్ట్ అయిపోయింది. ఇదిగోండి చూడండి, ఈ ప్లేస్లో అనేది పేస్ట్ అయిపోయింది. మామూలుగా కంట్రోల్ పట్టుకోకుండా పేస్ట్ చేస్తే ఏమవుతుందో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలా డ్రాగ్ చేయటం వల్ల ఇక్కడ ప్లేస్లో అదే మ్యాటర్ అలాగే ఉంటుంది. మనము అక్కడికి ఆ మ్యాటర్ అనేది డ్రాగ్ చేసుకుంటున్నాము. లేదు మనం ఇలా సెలెక్ట్ చేసుకొని మామూలుగా 4 యారో కీ వచ్చినాక డ్రాగ్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ డేటా అనేది రిమూవ్ అయిపోయి ఇక్కడ వచ్చేస్తుంది. అక్కడ రిమూవ్ అయిపోయి మనం ఏ కాలంలో కావాలనుకుంటామో ఆ కాలంలోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నాకు ఈ కాలంలో ఇమోజెస్ సింబల్స్ కావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికి షార్ట్ కట్ కీ వచ్చేసి విండోస్ పట్టుకొని ఫుల్ స్టాప్ ప్రెస్ చేయండి. ఇలా వస్తుంది. మనకి ఏ ఇమేజ్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అని ప్రెస్ చేయగానే ఇదిగోండి చూడండి ఇలా వచ్చేసింది. దానికి షార్ట్ కట్ కీ వచ్చేసి విండోస్ ఫుల్ స్టాప్. ఇక్కడ నేను శాలరీ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. టోటల్ అమౌంట్ ఎంత ఉంది అనేసి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఈక్వల్ టు సమ్ అని కాకుండా, ఈక్వల్ సమ్ అనే ఫార్ములా కాకుండా ఆల్ట్ ప్లస్ ఈక్వల్ అని టైప్ చేయండి. ఆటోమేటిక్గా సమ్ అనేది యాడ్ అవుతుంది. ఇది చూడండి, ఆల్ట్ ప్లస్ ఈక్వల్ కొట్టగానే టోటల్ సమ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.